కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రిలో ప్రతి నెల 2వ గురువారం ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం నిర్వహించనున్నారు. తొలి శిబిరంలో 186 మందికి పరీక్షలు నిర్వహించగా 26 మందికి పాజిటివ్గా తేలినట్లు వైద్యులు తెలిపారు. క్యాన్సర్ను తొలి దశలో గుర్తిస్తే మెరుగైన చికిత్సతో వ్యాధి నుంచి త్వరగా బయటపడే అవకాశం ఉంటుందని హైదరాబాద్ మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అంకాలజిస్ట్ డాక్టర్ అన్వేష్, డాక్టర్ నీలేష్, డాక్టర్ స్నేహ తెలిపారు. కరీంనగర్లో ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు అధికంగా నమోదవుతున్నాయని, మహిళలు క్రమం తప్పకుండా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఆరోగ్యకరమైన ఆహారం, ఊబకాయాన్ని నియంత్రించడం, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా క్యాన్సర్ను ముందుగానే గుర్తించి సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని వైద్యులు తెలిపారు. ప్రజలు ఈ ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. క్యాన్సర్స్ ఎంత చాలా పెరుగుతున్నాయి మన తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో. సో బ్రెస్ట్ క్యాన్సర్ చూసుకున్నట్టయితే కనుక ప్రతి 8 మంది ఆడవాళ్ళలో ఒకరికి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందండి. అండ్ నోటి క్యాన్సర్ కూడా చాలా కామన్ అయిపోయింది. అండ్ ఏజ్ పెరుగుతున్న కొద్ది ప్రోస్టేట్ క్యాన్సర్స్ కూడా చాలా కామన్ అయిపోయినాయి. సో మనకు ఒక ముఖ్యమైన డయాగ్నోసిస్ ఏంటి అంటే స్క్రీనింగ్ ఏంటి అంటే కొన్ని క్యాన్సర్స్కి మనం స్క్రీనింగ్ చేయొచ్చు. ప్రోస్టేట్ క్యాన్సర్స్కి, బ్రెస్ట్ క్యాన్సర్స్కి, ఓరల్ అంటే నోటి క్యాన్సర్స్కి మనం స్క్రీనింగ్ చేయొచ్చు, కొంచెం లంగ్స్ క్యాన్సర్స్కి, సో ఈ సర్వీస్ క్యాన్సర్స్కి. సో స్క్రీనింగ్ వల్ల ఏంటి అంటే మనము డిసీజ్ బయటపడక ముందే మనం స్క్రీనింగ్ చేసి వాళ్ళకు ఎటువంటి వైద్యం ఇవ్వాలి, ఎట్లా వాళ్ళకి ప్రివెంట్ చేయాలనే ఉద్దేశం బట్టి మనం స్క్రీనింగ్ చేస్తున్నాం అనమాట. సో ఈరోజు మనము స్క్రీనింగ్ ప్రారంభించాం ఇక్కడ మెడికవర్ హాస్పిటల్లో కరీంనగర్లో. ఆల్మోస్ట్ ఒక 186 పేషెంట్లని మనం స్క్రీన్ చేస్తే ఆల్మోస్ట్ 24 పేషెంట్స్ పాజిటివ్ కనిపించాయి ఇవాళ మనకి. అంటే దీన్ని బట్టి చెప్పవచ్చు ఎంత కామన్ అయిపోయింది క్యాన్సర్ అనేది అని చెప్పేసి, ఎంత ఫ్రీక్వెంట్గా కనిపిస్తుంది అని చెప్పేసి. సో ఈ మా 186లో 24 అంటే చాలామంది వస్తుంది, చాలామంది బయటపడుతుండొచ్చు, కొంతమంది బయటపడడం ఇష్టం లేక ముందుకు రాకపోతుండొచ్చు. సో అందుకని మేము మెడికవర్ డాక్టర్స్గా మేము ముందుకు వచ్చి చేస్తున్నాం ఏంటంటే ప్రతి మంత్ ఎవ్రీ సెకండ్ థర్స్డే మేము ముందుకు వచ్చి ఇలా క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకుంటూ ఎటువంటి హై రిస్క్ పేషెంట్స్ ఉన్నా కానీ, హై రిస్క్ పీపుల్ ఉన్నా వాళ్ళు బయటికి తీసుకొచ్చి వాళ్ళు ఎలా ప్రివెంట్ చేసుకోవాలి, ఏదైనా డిసీజ్ ఉన్నా కానీ వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ ఎలా ఉండాలి అంటే ఎర్లీ డయాగ్నోసిస్ అండ్ ఎర్లీ ట్రీట్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. స్టేజ్ మారుతున్న కొద్ది మాకు తెలిసే ప్రోగ్నోసిస్ మారుతూ ఉంటుంది, వాళ్ళ సర్వైవల్ రేట్స్ తగ్గుతూ ఉంటాయి. సో మనము ముందే వీటిని పసిగట్టాం అనుకోండి, ట్రీట్మెంట్ ఈజీగా ఏదైనా సాగుతుంటే వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా చాలా చక్కగా ఉంటుంది అనమాట. సో అందుకని మేము మా మెడికవర్ యాజమాన్యం ద్వారా మేము డాక్టర్స్ ముందుకొచ్చి ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ప్రతి మంత్ సక్సెస్ అయ్యే విధంగా మేము చేద్దాం అనుకుంటున్నాం. నేను డాక్టర్ నీలేష్, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, హైదరాబాద్. సో సార్ చెప్పినట్టే ఈరోజు క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్లో ఆల్మోస్ట్ 186 పేషెంట్స్ చూడడం జరిగింది. అండ్ ఆఫ్ దట్ ఆల్మోస్ట్ 24 పేషెంట్స్కి క్యాన్సర్ ఉన్నట్టు సూచనలు కనిపించాయి మాకు. వాళ్ళని ఫర్దర్ టెస్ట్కి పంపించడం జరిగింది అండ్ వాళ్ళకి తగిన ట్రీట్మెంట్ కూడా అందేలా చూస్తాం మేము. అండ్ ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ వన్ టైం యాక్టివిటీ కాకుండా ఎవ్రీ మంత్ కంటిన్యూస్గా చేద్దామని డిసైడ్ అయ్యాం. సో ఎవ్రీ సెకండ్ థర్స్డే ఇక్కడ కరీంనగర్ మెడికవర్కి రావడం జరుగుతుంది మా టీమ్. అండ్ వీ విల్ కండక్ట్ ఎ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్. అండ్ ఫీమేల్స్కి మ్యామోగ్రామ్ అండ్ ప్యాప్స్మియర్ అండ్ మేల్ పేషెంట్స్కి పిఎస్ఏ అనే బ్లడ్ టెస్ట్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా హోప్ఫుల్లీ క్యాన్సర్స్ని ఎర్లీ స్టేజ్లో పికప్ చేయగలిగితే వాళ్ళకి బెటర్ ట్రీట్మెంట్ అండ్ దానివల్ల బెటర్ సర్వైవల్ కూడా ఉంటుంది. అండ్ వీ నీడ్ ఆల్ యువర్ సపోర్ట్ టు మేకింగ్ దిస్ అ సక్సెస్. థ్యాంక్ యూ. వెయిట్ కరెక్ట్గా మెయింటైన్ చేయడం, హెల్తీ ఫుడ్ తినడం, వాటి వల్ల మోస్ట్ ఆఫ్ ద బ్రెస్ట్ క్యాన్సర్స్ తగ్గించవచ్చు. బట్ బ్రెస్ట్ క్యాన్సర్స్ని అవాయిడ్ చేయడం కన్నా మోర్ ఇంపార్టెంట్ ఇది స్క్రీనింగ్. సో అబౌవ్ 40 ఫీమేల్స్ ఎవరైనా ఉన్నా కంపల్సరీ, మాకంతా నార్మల్గానే ఉంది అని కాకుండా 40 దాటిన ప్రతి ఫీమేల్ మ్యామోగ్రామ్ కంపల్సరీగా చేయించుకోవాలి. సో మ్యామోగ్రామ్లో ఎర్లీ స్టేజ్ అంటే అది గడ్డగా ఫామ్ అయ్యే ముందు స్టేజ్లోనే మనం కనుక్కోవడం జరగచ్చు. అండ్ అలా అయితే అది క్యాన్సర్ అవ్వకముందే మనం ఆపచ్చు. రిస్క్ ఫ్యాక్టర్స్ ఇస్ బ్రెస్ట్ ఫీడింగ్ చేయకపోవడం. ఒకవేళ బ్రెస్ట్ ఫీడింగ్ చేయలేదంటే అలాంటి ఫీమేల్ పేషెంట్స్కి ఫ్యూచర్లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ కంపేర్ టు నార్మల్ పాపులేషన్. 26 పేషెంట్స్కు ఫైండ్ అవుట్ అయింది. సార్ ఏంటంటే ఈ టెస్ట్తో పాటు అవి కూడా అక్కడికి వస్తే కొంచెం సజెస్ట్ చేసి ఇక్కడ నుంచి వచ్చిన ప్రతి పేషెంట్కి 50% డిస్కౌంట్ కూడా ఇస్తాం. ఇప్పుడు ప్రజెంట్ టెస్ట్లు అయితే మేము మొత్తం టోటల్ ఫ్రీ చేసాం. బయట చేయించుకుంటే ఒక 6,000 to 7,000 రూపీస్ అయితే
ఈ ఫ్రీ ఇది ఈ ఒక్క మంత్తోనే కాదు, ఎవ్రీ మంత్ సెకండ్ థర్స్డే కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో దాంతోపాటు ఈ మంత్ అనేది ఆగస్ట్ మంత్ ఫ్రీ, ఆగస్ట్ 15 మన స్వాతంత్ర దినోత్సవం తరఫున మేము మొన్న ఆగస్టు ఫస్ట్ వీక్లో ఒక ఫ్రీ కూపన్ లాంచ్ చేసాం క్యాన్సర్. అంటే ప్యాస్పేరు, మ్యామోగ్రాము, పిఎస్సి ఎమర్జెన్సీకు అవన్నీ ఫ్రీగా చేస్తున్నాం. దాంతోపాటు బ్లడ్ టెస్ట్లు అన్నీ అరౌండ్ 7,500 ఉంటాయి. అవి కూడా హైదరాబాద్లో చేస్తాం. ఇవన్నీ ఇక్కడ చేసినా కూడా అరౌండ్ 4,000 వాల్యూ అయితే ఆల్మోస్ట్ ఎవరికైతే నీడ్ ఉందో వాళ్ళందరికీ చేస్తే ఒక 24 పేషెంట్స్ డిటెక్ట్ అయ్యింది.